నేను సునీత. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగర శివారులోని రెసోనెన్స్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగర శివారులోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో ఉన్న రెసోనెన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు మహిళల రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కేజే రెడ్డి, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సురేందర్, రెసోనెన్స్ పాఠశాల ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ పోటీల నిర్వహణకు క్రీడా మైదానాన్ని ఇచ్చిన కేజే రెడ్డిని ఆయన అభినందించారు. రగ్బీ క్రీడలో పాల్గొనటం వల్ల క్రీడాకారులకు ధైర్యం, సాహసం వంటి లక్షణాలు అలవడతాయని వెల్లడించారు. ఈ క్రీడలో క్రీడాకారులు విజయం కోసం కలిసికట్టుగా పోరాట స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తారని అన్నారు. ఈ క్రీడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధరంగాన్ని పోలి ఉంటుందని వెల్లడించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను ప్రామాణికాలుగా తీసుకోకుండా కేవలం పోటీలలో పాల్గొంటున్నామా లేదా అన్న అంశంపైన దృష్టి సారించాలని అన్నారు. అలాగే క్రీడాకారులు తమ పోరాటాన్ని క్రీడా మైదానం వరకే కొనసాగించాలని, మైదానం బయటకు వచ్చాక స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఒకరినొకరు పరిచయం చేసుకుని స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని వెల్లడించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం పాఠశాల చైర్మన్ కేజే రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కూడా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. వారి సహకారం నిరంతరం తమకు ఉండాలని ఆకాంక్షించారు. ధన్యవాదాలు. రగ్బీ కోసం ఈ ప్లే గ్రౌండ్ ఇక్కడ మీకు ఆతిథ్యం ఇచ్చిన కేజీ రెడ్డి గారు, వారి కార్యవర్గానికి, ఫ్యామిలీకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేజీ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందున్నారు. చాలా చిన్న ఏజ్ నుంచి నేను ఆయన్ని చూస్తున్నాను. ఎప్పుడు డెవలప్మెంట్ మీదే ముందుకు వెళ్తుంటారు. మా కర్నూలుకు ఒక మంచి పేరు వచ్చేదానికి, ఈ ప్రాంత అభివృద్ధిలో ముందుకు పోవటానికి బిల్డర్స్ ఇలా ఉండాలి, ఇలా డెవలప్ చేయొచ్చు చుట్టుపక్కల ప్రాంతాన్ని అనేది ఆయన నాంది ఈ ప్రాంతానికి. కేజీ రెడ్డి గారు, వారికి మనసావాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విద్యార్థులకు మంచి డిసిప్లిన్ నేర్పుతూ ఈ స్కూల్కు మంచి పేరు తీసుకొచ్చారు. మరి ఈ కార్యక్రమానికి వారు కూడా భాగస్థులై మీ అందరికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా భూపతిరావు గారు డిఓగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినప్పటి నుంచి డిస్ట్రిక్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్ స్పోర్ట్స్ ఎప్పుడు అభివృద్ధి చేసే ప్రాంతాల్లో ముందు పోతుంటారు. వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రామాంజనేయులు ఈ రగ్బీకి కర్త, కర్మ, క్రియ అన్ని పెద్ద మనిషి. అన్ని చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఎవరినో ఒకరిని ఆతిథ్యం పట్టుకుంటాడు, వారితో పనులు చేయించుకుంటాడు, చక్కగా నవ్వుతుంటాడు, గౌరవిస్తుంటాడు. అందరినీ గౌరవించినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా అదే విధంగా ఆయనకు గౌరవిస్తుంటారు. స్పోర్ట్స్ తప్ప ఇంకా ప్రపంచం ఆయనకి ఏమి లేదు. స్పోర్ట్స్ అని పరిగెత్తుంటాడు. రగ్బీ వల్ల ఆటలో మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. రగ్బీ వల్ల ఒక స్ఫూర్తినిస్తుంది. మీరు కలిసి కట్టుగా పోరాడేది స్ఫూర్తినిస్తుంది. యుద్ధంలో ఎలా సోల్జర్స్ దూసుకుపోతుంటారో ఎదురువాన్ని, అలాగే రగ్బీలో కూడా మీ
క్రీడాకారులు దూసుకొని పోతుంటారు. వెనక ముందు చూడకుండా విజయాన్ని ఎలా ముందుకు వెళ్తుంటారు సైనికులు, అలా మీరు కూడా విజయ సంకేతాల కోసం ముందుకు పరిగెత్తుంటారు. మీరందరూ ఆరోగ్యంగా, డిసిప్లిన్డ్గా దేశ భవిష్యత్తుని మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు రేపటి పౌరులు. మరి మీ అందరూ ఇటువంటి గేమ్లో పార్టిసిపేట్ చేయటం, మరి కేజీ రెడ్డి గారు చెప్పినట్లు ఓటమి గెలుపు అనేది కాదు ఇక్కడ ముఖ్యము. ఇక్కడ మీరు రగ్బీలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ లో అంటేనే మీది గెలుపు వచ్చినట్లే. ప్రతి ఒక్కటి ఆ పార్టిసిపేషన్ లెవెల్కి వచ్చారు, గెలుపుతోనే వస్తారు. మిమ్మల్ని పికప్ చేయాలి కదా, మీరు ఎవరో పనికిరాని వాళ్ళని, ఆటలు ఆడిన వాళ్ళని పికప్ చేయాలి. మీరు గెలుపులో ఉన్నారు అంతకుముందే, ఆ గెలుపుతో మీరు ముందుకు వస్తున్నారు, వారు గెలుస్తారు. ఒకవేళ గెలవలేకున్నా మిగతావన్నీ మీకు చెప్పాను కదా, ధైర్యము, సాహసము, మళ్ళీ ఆరోగ్యం, ఇవన్నీ మీకు సంక్రమిస్తుంటాయి ఆటోమేటిక్గా. గెలుపు ఓటం అనేది ఇది ఓన్లీ ఆ మూమెంటం. మీరు మళ్ళీ ఆ గెలుపు కోసమే పోరాడుతుంటారు కాబట్టి, మీరు ఒక ధైర్యంతో ముందుకు వెళ్తుంటారు కాబట్టి, మీరు ఫ్యూచర్లో జాబుల అవకాశాలే కాకుండా మీ అందరికి మరీ చెప్పేది ఏమంటే, ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు, ఇటువంటి పార్టిసిపేషన్లు వచ్చినప్పుడు ఆ ఫైట్ అనేది ఆ గ్రౌండ్ వరకే ఉంటుంది. మళ్ళీ మీరు జిల్లాలో ఉంటే వాళ్ళని మిత్రులు చేసుకోవాలి, మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఫోన్ నంబర్లు. మీరు ఆ ప్రాంతం పోయినప్పుడు మీరు వాళ్ళతో కలిసేటట్లు, వాళ్ళు మీతో కలిసేటట్లు, వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వటము, ఇది జీవితంలో మరోరాని సంఘటనగా ఉంటుంది. మర్చిపోవద్దండి. ఈ కర్నూలులో ఉండేవాళ్ళు శ్రీకాకుళం పోవచ్చు, శ్రీకాకుళం ఉండేవాళ్ళు విజయవాడకు రావచ్చు, విజయవాడ ఉండేవాళ్ళు ఇంకో కడపకు పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. మీకు ఆ ఫోన్ నంబర్లు ఉందంటే మీరు పార్టిసిపేట్ చేస్తాం ఆ రోజు అంటే మీకు ఒక విధమైన స్నేహాన్ని ఇస్తుంది, విధమైన మీకు ఆ మొమెంటంలో మీకు హెల్ప్ చేసేదానికి ఫ్యూచర్లో ఆఫీసర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు చేదోడు వాదోడుగా మీరు అందరూ ఉంటారు కాబట్టి, మీకు ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా మీకు ఆదుకునేదానికి మిత్రత్వం పెరుగుతుంది కాబట్టి మీరు దీన్ని పోగొట్టుకోవద్దండి, ఈ స్నేహాన్ని పోగొట్టుకోవద్దండి. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. సాయిబాబా నగర్ క్రీస్తు సంఘం చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సాయిబాబా నగర్ క్రీస్తు సంఘం చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరం ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఈస్టర్ ప్రార్థనల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సంఘ సేవకులు బి ఆనందరావు, బిఏ ప్రసాదరావు, 52వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బి ప్రశాంత్, బి పవన్ కాంత్, బొల్లెద్దుల ఆర్యారాజన్, సత్యరాజు, విజయ్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రార్థనా మందిరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ ప్రార్థనా మందిరం నిర్మాణంలో తాము భాగస్వాములుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రార్థనా మందిరాన్ని సీనియర్ సంఘ కాపరి బిఏ ప్రసాదరావు చక్కగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అందుకే ఈ ప్రార్థనా మందిరం పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడించారు. తాను అదృష్టవశాత్తు గతంలోనే ఇజ్రాయెల్లో పర్యటించానని, ఇందులో భాగంగా బెత్లెహం, జెరూసలేం తదితర యేసు ప్రభువుకు సంబంధించిన ప్రాంతాలలో పర్యటించటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో పర్యటించే అవకాశం యుద్ధ వాతావరణం కారణంగా లేదని తెలిపారు. తాను చిన్నతనంలోనే గుడ్ షెపర్డ్ పాఠశాలలో చదివానని, అక్కడ ప్రతి ఆదివారం తమను చర్చికి తీసుకువెళ్లేవారని తెలియజేశారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే యేసు ప్రభు ఆశీస్సులతో యుద్ధం త్వరగా సమసిపోయి ప్రశాంత వాతావరణం నెలకొలాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ సంఘ కాపరులు బి ఆనందరావు, బిఏ ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ తమ ప్రార్థనా మందిరం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలియజేశారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా వారి కుటుంబం ప్రజలకు సేవలు అందిస్తోందని వెల్లడించారు. యేసుక్రీస్తు ఆశీస్సులు ఆయన పట్ల నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. అవకాశాలు కూడా రావాల.
అవకాశం ప్రసాద్ గారు ఇచ్చిన దానికి నేను ఇంకొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, మంచి మంచివి చాలా తక్కువ ఉంటాయి. సేవ చేస్తున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం కానీ బట్ కొన్ని మంచి మంచి కార్యక్రమాలు కొన్నే ఉంటాయి చేసే దాంట్లో ప్రసాద్ గారు ఈ చర్చికి సంబంధించి నాతో డిస్కస్ చేసి చేసిన దానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ప్రసాద్ గారు చెప్పినట్లు పైన కూడా ఒక పాస్టర్కి రూమ్కి సంబంధించింది ఖచ్చితంగా నా సహకారాలు అందిస్తానని గ్యారంటీ చెప్తూ మా వాళ్ళకి చెప్పి త్వరలో ఆయనతో డిస్కస్ చేసి అది వర్కౌట్ చేస్తామని చెప్తున్నా. అలాగే నేను ఒకటి చెప్తానమ్మా, ఇజ్రాయెల్కి మంచి అవకాశం వచ్చింది. కోవిడ్ టైంలో నేను పోయినా, బెతలాంకి పోయినా, యేసుక్రీస్తు పుట్టిన చోటుకి పోయినా, అక్కడ పోయి నేను కూడా మొక్కున్నా. జెరూసలంలో మీకు తెలుసు అక్కడే సమాధి ఉండింది, సమాధి నుంచి బయటికి వచ్చింది అవన్నీ కూడా. ఇప్పుడు అదృష్టం ఇజ్రాయెల్కి పోయే పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు ఆ అవకాశము దేవుడు నాకు ఇచ్చినారనే, ఆ యేసు ప్రభు నాకు ఇచ్చినారనే నేను ఎప్పుడు భావిస్తా. ఎందుకంటే కొన్ని దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఇట్లాంటి దేశాలు పోయే పరిస్థితి లేదు, డబ్బులున్నా పోయే పరిస్థితి లేదు. సో అవన్నీ ఒక్కొక్కసారి దేవుడు నిర్ణయిస్తాడు ఇట్లా ఇట్లా చేసుకోవాలని. సో పోయినా అదొక మంచి ఫీలింగ్. బెతలాంకి పోవడము, అక్కడ యేసు ప్రభు పుట్టిన చోట పోవడము, అక్కడ పోయి ప్రే చేసుకోవడం. నేను కూడా ఇప్పుడే ఇంకో చర్చికి పోయినప్పుడు కూడా చెప్తుంటే, నేను చిన్నప్పుడు చదివేవాడిని మా గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్లో. మాకు ఆదివారం చర్చికి మా అమ్మ నాయన ఎప్పుడు నువ్వు హిందూరా పోవద్దు అట్లా చర్చికి అని ఏ రోజు చెప్పలే. అన్నిట్లో భాగంగా ఉండాలి. ఏ రోజు కూడా మాకు అట్లా నేర్పిలే ఆ విధానాలు. అన్ని దేవుల్లో మంచితనము, ప్రేమ, అభిమానము, సేవ, ఇవన్నీ అన్నీ మనము భగవద్గీత తీసుకున్నా లేదంటే మన బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, అన్నిట్లో కూడా సారాంశం ఏముంటుందంటే మంచి చేయాలా, బాగా చేయాలా, ఏమి అయితే వీలున్నంత వరకు సేవ చేయాలా, బాగా పదింతలు దేవుడు మీకు సహకారం. ఒక 100 రూపాయల్లో కొంత భాగం మనం చేసినంటే ఇంకా 10 ఎక్కువ వస్తుంది. అది ఆలోచన మా ఫాదర్ ఎప్పుడూ చెప్తుంటారు. సో సేవదానిలో ఎప్పుడూ మేము ముందుంటాము. ఆ యేసు ప్రభువుని ఎప్పుడు నేను కోరుకునేది, మనకు పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడి బాగుండింది, ప్రభుత్వం బాగా నడిపింది. అలాగనే ఈ సంవత్సరం కూడా బాగా ఉండాలనేదే అది యేసు ప్రభువుని కోరుకుంటున్నా. నేను పెద్ద ఆయన ఉన్నప్పుడు కూడా తిరిగాను, కానీ సార్తో తిరిగినప్పుడు మాకంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక క్రైస్తవులో సారు అనుగ్రహించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక మాట చెప్తాడు, నా ఆజ్ఞ ఉంటే, నా సెలవు ఉంటే నేను గొప్పవారిని చేస్తాను. నిజంగా నేను అధికారులతో కానీ అధిపతులతో కానీ వెళ్ళగలుగుతున్నానంటే అది దేవుని యొక్క ఆశీర్వాదము. సారు నన్ను గుర్తించడమే అని నేను మరొకసారి చెప్తున్నా. ఎందుకంటే మేము వెనక్కి ముందుకి కోల్ చర్చికి, ప్రార్థన మందిరం మరీ వెనక్కి ముందుకు వచ్చినా కూడా సార్ చివరిగా చెప్పినాడు, ఎన్ని ఉన్నా ఈరోజు ఖచ్చితంగా సాయిబాబా నగర్ చర్చి బిల్డింగ్కి వస్తానని చెప్పి మరలా ఇక్కడికి వచ్చినారు. అందుని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు, అన్నకు నా పాదాభివందనాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులకు అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈ ఈస్టర్ పండుగ మీ అందరిలో సుఖ సంతోషాలతో పాటు మరియు మీ ఆరోగ్యాలకు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏం విషయం అంటే, ఈ చర్చను చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. అదేమిటంటే, మనకు ఇంతకుముందు నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను ఈ చర్చికి. అప్పుడు మన చర్చి అంతగా ఇది కాలేకుండా ఉండే. ఇప్పుడు ఈ చర్చను చూస్తుంటే నాకు ఒకటి మదర్ తెరీసా చెప్పినది ఒక మాట గుర్తుకొస్తుంది. అది ఏంటిదంటే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అన్న గారి దయ వల్ల చర్చి ఇంత ఇదికి వచ్చినది. నేను ఎప్పుడు ఒకటి బాగా నమ్ముతా, రాజు ఎలా ఉంటే రాజు కింద సైన్యం కూడా అలానే ఉంటుంది. మా నాయకుడు ఇంత సేవ చేసేటప్పుడు మేము కూడా ఎంతో కొంత సేవ చేయాలి. కాబట్టి అన్నతో పాటు మేము కూడా భవిష్యత్తులో ఈ చర్చి యొక్క ఎదుగుదలలో మరియు ఇంకా నిర్మాణం చేపట్టే విషయంలో మేము తోడుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్లోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని, బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని మంత్రి టీజీ భరత్ గుప్తా కొనియాడారు. గొప్ప వ్యక్తుల చరిత్ర యువతరం తెలుసుకోవాలని సూచించారు. యేసు ప్రభు బోధించిన ప్రేమ, దయ, క్షమా గుణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. నగరంలోని కోల్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ క్రిస్టియన్ ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ఈస్టర్ వేడుకలను అన్ని చర్చిలలో భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవటం అభినందనీయమని తెలియజేశారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, దయ వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. కొన్ని సందర్భాలలో ప్రజలు కొద్ది రోజుల పాటు చెడు అలవాట్లకు దూరంగా పరమ నిష్ఠ నియమాలతో దేవుణ్ణి ప్రార్థిస్తారని, అలా కాకుండా నిరంతరం అలాంటి అలవాట్లకు దూరంగా ఉత్తమ జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొందన్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగిసి శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, అలా జరగకుండా ఉండాలంటే యుద్ధం వీలైనంత త్వరగా ముగిసిపోవాలని ఆయన కోరారు. కొంతమంది లెంట్ పాటిస్తుంటారండి, 40 రోజులు అట్లా. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఏమైతే మిగతా టైంలో ఒకవేళ డ్రింక్స్ అలవాటు ఉంటే అది బంద్ చేయడం, నాన్ వెజ్ ఉంటే బంద్ చేయడం, వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏదైనా ఉంటే స్వీట్స్ అవి ఉంటే అవి బంద్ చేయడం, అవన్నీ పాటిస్తూ ఉంటారు ఆ 40 రోజులు. అంటే చెడుది ఏమన్నా ఉన్నాయో, అంటే దాంట్లో ఏమన్నా ఉన్నాయంటే అది లైఫ్ లాంగ్ పాటించమని, మనకు లెంట్ డేసే కాకుండా అన్ని డేస్ కూడా పాటించాలనేది నేను ఎప్పుడూ కోరుకుంటుంటా. ఇట్లాంటివన్నీ కూడా లేకపోతే మా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు 40 రోజులు అప్పుడు కూడా దీక్షలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అట్లా లెంట్లో ఫాలో అయ్యేది కంటిన్యూస్గా ఫాలో అయితే మీ లైఫ్ స్టైలు లేకపోతే మీరు ఆలోచనలు అన్నీ కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. సో అది ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటే అది పాటిస్తే బాగుంటుంది. ఆ 40 రోజులే కాకుండా మిగతా రోజుల్లో కూడా మంచి ఏవైతే చేశారో అవి కంటిన్యూస్గా ఫాలో అయితే బాగుంటుంది. అలాగే దేవుణ్ణి, యేసు ప్రభువుని నేను కోరుకునేది ఒకటే అండి, ఈ ఇరాను మిడిల్ ఈస్ట్ వారు పెద్దగా కాకుండా ఆ దేవుడు ట్రంప్కి ఏదైనా ఎక్స్ట్రా కేపబిలిటీస్ ఏదైనా మైండ్ సెట్ మార్చి కొద్దిగా నీట్గా ఇమీడియట్గా సెట్ అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంతా బాగా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ కంట్రీస్ అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ మన థర్డ్ జనరేషన్ కంట్రీస్ ఇట్లాంటి దానిలలో కొంత తేడా కొట్టినా కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యేసు ప్రభు తొందరలో ఇరాన్ వారు ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా అందరూ బాగుండాలా, సుఖ సంతోషాలు బాగుండాలా. లాస్ట్ ఇయర్ కూడా వర్షాలు బాగా పడినాయి, హ్యాపీగా ఉండింది, అగ్రికల్చర్ మంచిగా ఉండింది. ఇట్లనే ఈ సంవత్సరం కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ ఆయన జీవనంలో కూడా ఇట్లే బాగుండాలనేదే నేను ఎప్పుడు ప్రార్థిస్తుంటా. సో అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ఈ కమిటీ పెద్దలందరూ కూడా నాకు సన్మానం చేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలో తేజ మినరల్ వాటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
నగరంలోని బాపూజీ నగర్లో తేజ మినరల్ వాటర్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో చలివేంద్రం నిర్వాహకులు తారానాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇందులో భాగంగానే తేజ మినరల్ వాటర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయటం అభినందనీయమని, ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల గుండె వ్యాధుల విభాగంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ ఫౌండర్ జి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, పలహారాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా హాజరై రోగులకు పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈస్టర్ పండుగను పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేయటం జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ ఫౌండర్ జి రవికుమార్ చేయటం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇతరులకు సేవ చేయటంలో సంతృప్తికరంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవరుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ ఫౌండర్ జి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్, ఈస్టర్ పండుగను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను చేయటంలో జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మనం దేవుని పనిలో, సేవా కార్యక్రమాలలో నిరుపేదలకు సహాయం చేసే విషయంలో ఎల్లప్పుడూ ముందుండాలని అన్నారు. మనం కూడా కేవలం మన స్వార్థం కొరకు మాత్రమే కాక దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆలోచిద్దామని అన్నారు. మరణము ఆయనను బాధించలేదని, మరణాన్ని గెలిచిన ఒకే ఒక్క మృత్యుంజయుడు యేసుక్రీస్తని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ప్రసాదరావు, ఎస్ బాబు, ఎన్కేఎం, జాషువా, ఎస్ నాగరాజు, పుష్పరాజు, మాలతి తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా నిలిచిపోయి శాంతియుత వాతావరణం నెలకొనాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. నగరంలోని సి క్యాంపు ప్రార్థనా మందిరంలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సి క్యాంప్ రైతు బజార్ వద్ద ఉన్న ప్రార్థనా మందిరంలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరం ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి వచ్చిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. నగరంలో ఈస్టర్ వేడుకలను అన్ని చర్చిలలో భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవటం అభినందనీయమని తెలియజేశారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, దయ వంటి మంచి గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. కొన్ని సందర్భాలలో ప్రజలు కొద్ది రోజుల పాటు కొన్ని అలవాట్లకు దూరంగా పరమ నిష్ఠా నియమాలతో దేవుణ్ణి ప్రార్థిస్తారని, అలా కాకుండా నిరంతరం అలాంటి అలవాట్లకు దూరంగా ఉత్తమ జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొందన్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగిసి శాంతియుత వాతావరణం నెలకొలాలని ఆకాంక్షించారు. ఈ యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, అలా జరగకుండా ఉండాలంటే యుద్ధం వీలైనంత త్వరగా ముగిసిపోవాలని ఆయన కోరారు. ఈ అఫెక్షన్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మనం యేసు ప్రభువు నుంచి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఫండమెంటల్గా మనం అది పాటిస్తే ఎంతైనా ఎదగలుగుతాము, సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో యేసు ప్రభు మన మీద ఎప్పుడు చలన జీవన్లు ఉండాలా, దీవెనలు ఉండాలా. ఇరాన్ వార్ ఒకటి మా పొలిటీషియన్స్ అందరికి కూడా ఒక కంటిన్యూస్, ఒక నిద్రలేని పాయింట్ లెక్క ఆందోళన చెందుతున్నాం మేమందరం. ఎందుకంటే అక్కడ ఏమాత్రం ఇష్యూస్ జరిగినా మన దేశం పైన కూడా పడేదానికి అవకాశం ఉంటుంది.
సో రేట్లు అన్నీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తున్నాయి అండ్ వారు తొందరగా సెటిల్ కావాలా, హ్యాపీగా ఉండాలా. ఎందుకంటే పోయిన సంవత్సరం మనకు బాగా వర్షాలు పడినాయి, హ్యాపీగా ఉన్నాం, ప్రభుత్వం బాగుంది, అన్ని 100% నేను జీరో అయిందని చెప్పాను, కానీ కష్టాలు ఎంతో తగ్గింది అనేది అయితే గ్యారంటీ చెప్పగలుగుతా. సో ఇట్లే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలనేది యేసు ప్రభువుని ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటా. ఆయన రోడ్ వేసిన, ఆయన దారి చూపించిన దారిలో మనం ఎప్పుడు ప్రయాణిస్తే మనం ఎప్పుడు లైఫ్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో యేసు ప్రభువుని ఎప్పుడు నేను కోరుకునేది, ఎవరిని దేవుణ్ణి అన్న ఎప్పుడు కోరుకునేది అన్నీ హ్యాపీగా అందరూ బాగుండాలనేదే నేను ఎప్పుడు కోరుకుంటుంటా. నా వీలైనంత వరకు నా శక్తికి మించి నా కర్నూలు మా ప్రాంతంని, మా ఊరిని డెవలప్ చేసే విషయంలో నా వంతు సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఏమున్నా, ఎప్పుడు ఏదున్నా నన్ను కల్చర్చు, ఏదన్నా ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసే దాంట్లో ఉంటాం. మా లీడర్ కూడా ఎప్పుడు అట్లే ఆలోచన ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆయన దేవుని బ్లెస్సింగ్స్, యేసుప్రభు బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పుడు ఉండాలనేదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, కమిటీ మెంబర్స్కి, పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు వన్స్ అగైన్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని 25వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ అన్నారు. నగరంలోని ఠాగూర్ నగర్లోని ఆయన ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని 25వ వార్డు పరిధిలోని ఠాగూర్ నగర్లో ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ అంబటి దివ్య, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహేంద్ర హాజరై వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ వ్యాధి వచ్చాక చికిత్స పొందే కంటే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు చిన్నపిల్లలకు వైద్య పరీక్షలను నిర్వహించామని వెల్లడించారు. 25 వార్డులోని ఠాగూర్ నగర్ నందు శ్రీ దివ్య కంటి మరియు చిన్నపిల్లల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశము డాక్టర్స్ వాళ్ళ ఉచిత సేవ చేయడానికి చాలా ఈ చిన్న వయసులోనే ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. మేము పిలవగానే పొద్దున్నే 9 కల్లా సుమారుగా 50-100 మంది దాకా వచ్చినారు. లైన్లో వాళ్ళ పేర్లు రాపించి ఒకరొకరికి చికిత్స చేస్తూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా డాక్టర్ గారు ఆపరేషన్ ఏమైనా చేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీ కింద చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం, ఉచిత కంటి మరియు చిన్నపిల్లల వైద్య శిబిరము ఉచితంగా స్పాన్సర్ చేసింది ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ గారు, మరి డాక్టర్ గిడయ్య సార్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి జయప్రదం చేశారు. 25వ వార్డు కార్యదర్శి రాజశేఖర్ గారు వార్డు ఇన్ఛార్జిగా పూర్తి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహించబడినది. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నాయకులు యేసు సుంకన్న అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బాబు జగ్జీవన్ రావు 119వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆయన విగ్రహానికి కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యేసు సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రావు దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. దళితుల అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని తెలిపారు. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీని రిజిస్టర్ చేయడానికి ఢిల్లీలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈయన దగ్గరుండి ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయి రామారావు గారిని పార్టీని రిజిస్ట్రేషన్ చేయడంలో సహకరించినారు. రామారావు గారు కూడా ఆయన చనిపోయిన తర్వాత భారతదేశంలో
మొట్టమొదటి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మహనీయుడికి తెలుగు రాష్ట్రాల్లో ఆయన జయంతిని ప్రభుత్వ సెలవు దినముగా ప్రకటించి ఆయనకు గొప్ప నివాళులు అర్పించినారు. తెలుగుదేశం పార్టీకి ఆయన సహాయ సహకారాలు అమోఘంగా అందించినారు. కాబట్టి దళిత జన బాంధవుడు బడుగు బలహీన వర్గాలకు పెద్ద బాబు జగన్రావు గారిని వారి సేవలను కొనియాడుతూ ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకోవడానికి కారకుడు అయ్యాడు. ఈ రోజు వరి అమ్ముతున్నామంటే దానికి ప్రధానమైన సూత్రము బాబు జగజీవన్ రావు గారని తెలియజేస్తున్నాను. ఇంకో తెలుగుదేశం పార్టీని కూడా ఢిల్లీలో 1982లో తెలుగుదేశం పార్టీని కూడా ఢిల్లీలో రిజిస్టర్ చేయించడానికి కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. 119 జయంతి జగజీవన్, అదేవిధంగా 2 కలిసి వచ్చినాయి మనకి. ఈరోజు గుడ్ ఫ్రైడే ఆయన జయంతి మనకు పండగ కన్నా ఎక్కువ ఉంది. ఆయన ఘనంగా ఎప్పటికీ ఘనంగా జరుగుతుందని ఆయన సాక్షిగా చెప్తున్నాము. జగజీవన్ అంటే మాకు ఒక గుండె, మేమంతా ఒక కులసులము, దళితులము, మాకు అవమానము ఎప్పటికేం కాదు. మనస్తత్వం హ్యాపీగా ఉండాలా, దాని ప్రకారం మన అభిమానం ఉండాలా. అంతేగాని మనకి అది ఇది అనే ఆలోచన వద్దు, మాకు వద్దు. ఆయన ఒక దేవుడు ఈ దళితులకి సాయం చేసిన వాడు. ఆయన ఆత్మభోజనాలు మన దళితులకి. బాబు జగజీవన్ కానీ అంబేద్కర్ కానీ వీళ్ళు ఒక రాష్ట్రానికి త్యాగ పురుషులు, అంత గొప్పవాళ్ళు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధనలు పాటించి సమాజ హితానికి పాటుపడాలని 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ అన్నారు. నగరంలోని 25వ వార్డు పరిధిలోని చర్చిలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని 25వ వార్డు పరిధిలో ఉన్న చర్చిలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలు చేయటానికి వచ్చిన వారికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్టర్ పర్వదినం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకించి ఈస్టర్ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు మానవుల పాపముల కొరకై మరణించి తిరిగి లేచిన దినమును ఈస్టర్ పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ రోజున మన కర్నూలు పట్టణంలో ఈస్టర్ పండుగను సత్కరించుకొని గాయత్రి ఎస్టేట్ నందు 25వ వార్డు నందు ఈ యొక్క మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఆధారంగా తీసుకొని ఈ రోజున కర్నూలు బిర్లగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రభు పరిశుద్ధ మందిరము, సంఘ కాపరి, అదే రీతిగా సంఘ పెద్దలు, సంఘ విశ్వాసుల ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చాము. టీడీపీ యొక్క కార్యకర్తలు, పెద్దలు మాకు ఈ యొక్క కార్యక్రమంలో సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ రోజు 25వ వార్డు కర్నూలులో 25వ వార్డు బిర్లగడ్డ ప్రాంతంలో చర్చికి సంబంధించి చర్చి పాస్టరు, చర్చి మత పెద్దలు ఈ కర్నూలు ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కర్నూలులో బిర్లాగడ్డలో కొత్తగా నిర్మించబడిన చర్చి ప్రభు పరిశుద్ధ మందిరం వాళ్ళు చేపట్టిన కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్పుకుంటారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన వేసవి సిలంబం శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిక్షకుడు మహావీర్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఏర్పాటు చేసిన సిలంబం శిక్షణా శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సందర్భంగా చిన్నారులకు ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సిలంబం ఎంతో ప్రాచీన క్రీడ అన్నారు. సిలంబం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సిలంబం వల్ల దేహదారుఢ్యం మెరుగుపడుతుందన్నారు. అమ్మాయిలు కర్రసాము చేయటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 గంటలలోపు వేసవి శిక్షణా తరగతులు ముగించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులకు పండ్లు, త్రాగునీటి బాటిళ్లను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. కార్యక్రమంలో శిక్షకులు మహావీర్, బహద్దూర్, మధుభరత్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్టు చరిత్ర చెప్తా ఉంది. ఇది సుమారుగా 2000 సంవత్సరాల పురాతనమైన గేమ్ ఇది. అంటే ఇది ఒక యుద్ధ విలువిద్య, కానీ ముఖ్యంగా ఇది ఆత్మరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా దేహ దారుఢ్యం డెవలప్ కావడానికి
ఫ్లెక్స్ చేస్తుంది. అంటే ఆ టయానికి మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శిలంబం విద్య ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడనో ఆలోచిస్తే దెబ్బలు కూడా తగలచ్చు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాన్ఫిడెన్స్, కరేజ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, డిసిప్లైన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ స్టామినా, ఫిజికల్ స్టామినా రెండు ఇంప్రూవ్ అవుతాయి. వీటితో పాటు ఈ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఎండాకాలంలో, వేసవిలో ఈ శిక్షణ శిబిరం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వెరీ అర్లీగా మార్నింగ్ 7కే స్టార్ట్ అయ్యి 8 కల్లా ముగించేస్తే ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు. చిన్న పిల్లలు కాబట్టి ఎండ తీవ్రత భరించలేరు. ఎండ తీవ్రత వలన హీట్ స్ట్రోక్ రావచ్చు, కిడ్నీస్ ఫెయిల్ కావచ్చు, డిహైడ్రేషన్ రావచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. కర్నూలు నగరంలో జరిగిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతుల కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.